బీసీ కార్పొరేషన్ సంబంధించి ఇప్పుడైతే 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సబ్సిడీ మంజూరైనాయి. వాటిలో బీసీలకు సంబంధించి 30 మంజూరైనాయి. కాపుకు సంబంధించి 5 మంజూరైనాయి. ఈడబ్ల్యూఎస్ఎస్ 9 మంజూరైనాయి. తర్వాత వచ్చేసి జనరిక్ మెడిసిన్ సంబంధించి జనరిక్ మెడికల్ షాప్ పెట్టేదాని కోసంగా ఒకటే మంజూరై ఉంది. వీటిల్లో బీసీలకు సంబంధించి బీసీ కులాలకు సంబంధించి ఎవరైనా సరే ఆయన బీసీ అయితే చాలు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో 3 కేటగిరీలు ఉంటాయి. స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 అనేది మీరు ఇచ్చే యూనిట్ కాస్ట్ బట్టి మీరు పెట్టే యూనిట్ బట్టి ఏ స్లాబ్ కింద వస్తుంది అనేది బ్యాంకర్లు మాత్రమే డిసైడ్ చేస్తారు. ఆడ 1,15,000, 2 లక్షలు, 5 లక్షలు ఉంటాయి. ఇది మీరు 5 లక్షలు మాకు అందరూ కావాలని 5 లక్షలు పెట్టుకుంటారు. కానీ అట్లా మీరు పెట్టుకుంటే వీలు కాదు. బ్యాంకర్ డిసైడ్ చేస్తారు. మీకు ఏ యూనిట్ ఇవ్వాలని, ఏ స్లాబ్ కింద మీకు యూనిట్ ఇవ్వాలని బ్యాంకర్ డిసైడ్ చేస్తారు. అదేవిధంగా కాపుకు సంబంధించి ఓన్లీ కాపు కులస్తులు మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ కాపుకు సంబంధించి ఓసీ సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళు ఓసీ కేటగిరీలో అప్లై చేయకూడదు. ఈ రెడ్డి కానీ వాళ్ళు కానీ చేయకూడదు. ఓన్లీ బలిజ కులానికి సంబంధించి మన ప్రాంతంలో బలిజ కులం ఉంటారు. బలిజ కులం మాత్రమే అప్లై చేయాలి. వాళ్ళకి మాత్రం 5 వచ్చున్నాయి. ఎకనామికల్ బ్యాక్వర్డ్ సంబంధించి 9 వచ్చున్నాయి. వాటిలో రెడ్డికి 3, కమ్మాకు 2, ఆర్యవైశ్యకి 1 వచ్చున్నాయి. ఇవి మొత్తం 9 వచ్చున్నాయి. వీటన్నింటిలో ఇవన్నీ కాక మనకు అదనంగా ఒక జనరిక్ మెడికల్ షాప్ కి మనకు వచ్చున్నాయి. ఇవన్నింటి కూడా రేపు 7వ తేదీ లాస్ట్ డేట్ కాబట్టి ఇప్పుడు మనకి ఆశించిన స్థాయిలో మనకి ఓవీఎంఎస్ లో అప్లికేషన్స్ రాలేదు. దయచేసి అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఎక్కువ మంది అప్లై చేసుకుని మీరు అప్లై చేసిన తర్వాత మనం 11వ తేదీ తర్వాత వీటిని మన స్క్రూటినీ చేసి 14 లోపు ఫైనలైజ్ చేస్తాం. బ్యాంకర్స్ తో పెట్టుకుని బ్యాంకర్స్ కమిటీ ఫైనలైజ్ చేస్తాం.